హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ అదే ఇమేజెస్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం కదా మన ఇమేజెస్కి. ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్రీగా ఈజీగా ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒక వెబ్సైట్ ఉంటుంది, అదేంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళిపోయి ఇది అనమాట వెబ్సైట్. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజెస్ ఫర్ ఫ్రీ, అదే అనమాట. ఇది నేను క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇది ఏంటంటే మనం సైన్ అప్ అవ్వాలంటే సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే జస్ట్ సైన్ అప్ అవుతే ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇదంతా ఇదన్నమాట వెబ్సైట్. దీంట్లో ప్రైసింగ్ ఉంటుంది, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఇదంతా ప్రైసింగ్ అనమాట. ఇట్లా ఇవన్నీ మనకేం పెద్ద యూజ్ ప్రైస్ ఏం అవసరం లేదు. జస్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టేసి ఇక్కడ మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తాం అనమాట. ఇమేజ్ ఏదో ఒకటి మనం ఇప్పుడు నేను ఇంతకుముందు ఇది ఫిల్మోరాలో ఎడిట్ చేస్తాను. ఫిల్మోరాలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకున్నాను. స్నాప్చాట్, ఇప్పుడు నా ఇమేజ్ ఉందనుకోండి, ఇది నా ఇమేజ్. నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మొత్తం తీసేస్తుంది. చూడండి, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేస్తుంది. చూడండి, వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. వెయిట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా వెళ్ళిపోతుంది అనమాట. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు కదా, మొత్తం వైట్గా ఉంది కదా. తర్వాత మనం దీంట్లో ఎఫెక్ట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా పెట్టచ్చు. అట్లా మళ్ళీ కావాలంటే మనం ఏమైనా తప్పు చేసాము అనుకోండి, మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ అంతా అరేంజ్ చేయాలి ఏంటి ఇట్లా అరేంజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అట్లా అట్లా ఇదంతా నేను వరకు ప్రాక్టికల్గా చేస్తున్నాను. అట్లా ఇలా బ్లర్గా చేయొచ్చు అనమాట. మనం ఎక్కువగా కాకుండా తక్కువ, ఇట్లా కొంచెం కనపడేలాగా అలా పెట్టేసి ఇప్పుడు మనం ఏదన్నా రాయొచ్చు కదా, రాస్తుంటారు కదా, అలాగనమాట. ఓకే, ఇవేంటంటే ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇక్కడ ఇవేంటంటే మనం దాని బ్యాక్గ్రౌండ్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పెడితే చూడండి ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చింది కదా. ఇక్కడ మనం ఏం కావాలన్నా అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఫ్రీనే, మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం కూడా. ఇట్లాగా మనం బ్యాక్గ్రౌండ్ అన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి, మొత్తం చూడండి, మీకు ఏది కావాలంటే. ఇది ఇలా ఉన్నది కాకుండా కావాలి అంటే లాస్ట్కి వెళ్తే మనకి ఇది ఉంది. లాస్ట్కి వచ్చినప్పుడు ఇట్లా సింపుల్గా ఉన్నాయి కదా, ఇది ఇంకా సింపుల్గా ఉంది. అట్లాగా ఇవన్నీ ఇట్లా మనం తీసుకోవచ్చు అనమాట. తీసుకొని మనం డౌన్లోడ్ అనేది ఇదేమో ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది మనం మనీ పే చేయాలి. మనకి ఎక్కువ క్వాలిటీ అవసరం లేదు, కొంచెం చేయొచ్చు అంటే ఇది క్లిక్ చేస్తే మన డెస్క్టాప్లోకి అవుతుంది అనమాట. స్నాప్చాట్ 584 మనం అది గుర్తుపెట్టుకోండి. నేను దీంట్లో ఈ ఫోల్డర్లో పెడుతున్నాను. ఈ ఫోల్డర్ని తీసుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇవన్నీ సేవ్ అయిపోయింది, మనల్ని ఏం మనీ అడగలేదు. ఓకే, ఇదంతా సేవ్ అయిపోయింది. అట్లాగా మనం ఏదైనా మనం
ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అంట. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఏమున్నాయో వరకు చెక్ చేయండి. ఇక్కడ యాప్స్ ఉంటాయి, కస్టమ్ బ్యాక్గ్రౌండ్, వీటి కొన్నిటికి మనీ అడుగుతారు, కొన్నిటికి అడగరు అనమాట. ఈజీలీ రిమూవ్ ఆర్ రెస్టోర్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ ఇమేజ్ అని ఉంది ఇక్కడ, అది కూడా మనం చేయొచ్చు. ఇది బ్లర్, ఇది ఇదంతా ఏఐ నడుస్తుంది కాబట్టి ఏఐ తోటి చేయొచ్చు అనమాట. మెయిన్ మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవల్కి ఇది బాగా యూజ్ అవుతుంటాయి. ఇప్పుడు అవి ఉంటాయి కదా, ప్రీమియం ప్రో, ఇవన్నీ ఎడోబోల్ చాలా ఉంటాయి కదా, అవన్నీ మనం చేయాలంటే మనకి మనీ అవుతుంది కదా. అలా కాకుండా మనం దీంట్లోనే ఇలా థంబ్నెయిల్ కోసం మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇంకా క్విక్ వీడియో ఒకటి చేద్దాం థంబ్నెయిల్. ఇప్పుడు ఏంటంటే మనం క్యాన్వాలోకి వెళ్తున్నాము. క్యాన్వాలోకి వెళ్ళి ఈ క్యాన్వాలో చాలా, ఇది మొత్తం ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేద్దాము. మీరు కానీ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్లోకి వెళ్దాం. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చి ఇవి ఉన్నాయి రీసెంట్లీ యూజ్డ్, ఫ్రీ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తే అది ఇక్కడికి వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఇది నేను నిన్న మా వాడిది చేశాను. ఇది ఆల్రెడీ చేసిన దాని మీద చూద్దాం. మనం ఏంది జిఎస్ఆర్లో పెట్టాం కదా, జిఎస్ఆర్లో ఇక్కడికి వెళ్ళి ఇట్లా మనం చూసుకోవచ్చు. లేటెస్ట్ ఏది పెట్టాం ఇది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాము మనం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎక్కడ ఎత్తుక్కోవాలి, మనకు కనపడలేదు అనుకోండి, మనం సేవ్ చేసేటప్పుడు మనం ఆ యువరల్ ఏందో అది ఏదో గుర్తు పెట్టుకుంటే మనం ఇక్కడికి వెళ్ళిపోయి జస్ట్ ఇది క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అది ఎక్కడన్నా ఉండండి, మన సంబంధం లేదు. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి. నేను చేసింది ఇది ఇట్లా దీన్ని మనం ఇట్లా పెట్టచ్చు అన్నమాట. ఇట్లా పెట్టేసి, అంటే ఇది బాగలేదు, ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి లేదనుకో, మనం దీన్ని ఏంటంటే బ్యాక్ పంపిస్తాం. పొజిషన్ అని నొక్కి బ్యాక్వర్డ్ మాత్రం ఇక్కడ వచ్చింది చూడండి, మళ్ళీ బ్యాక్ పంపిస్తాం, ఇది వచ్చింది, మళ్ళీ బ్యాక్ పంపిస్తాం, ఇది వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ మొహం మీద బాగలేదు కాబట్టి ఇట్లా పెడదాం. వీటి రెండింటిని కూడా ఇట్లా చేసుకొని ఇలా పక్కన పెడతాం అన్నమాట. అట్లాగే కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే. అంతా ఫ్రీగానే ఉంటుంది, ఆన్లైన్లో మొత్తం ఫ్రీగానే, మనీ పెట్టాల్సిన అవసరం లేదు. మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి మనీ అవసరం లేదు. ఇది వాచడం అనేది బాగానే ఉంది. ఇట్లాగా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది తెలుగులో కూడా చేసుకోవచ్చు. తెలుగులో చేయాలంటే ఒక వెబ్సైట్ ఉంది కదా, అది మనందరికీ తెలిసిందే, ఈజీ టైపింగ్ అని ఉంది. ఇక్కడికి వెళ్తాము, ఇది ఇలా టైప్ చేస్తాము, టైప్ చేస్తే ఇవి వస్తాయి అన్నమాట. ఇది టైప్ చేస్తానండి, సుమంత్ ప్లేయింగ్ క్రికెట్ చేశాను, మొత్తం వచ్చింది. ఇప్పుడు ఇది క్రికెట్ అనేది మీకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడ సజెషన్స్ కూడా వస్తాయి తెలుగులో, ఇక్కడ ఇది పెట్టచ్చు అనమాట. ఇట్లాగా దీన్ని ఇట్లా ఇది తీసుకొని ఇక్కడ పెట్టేసేయచ్చు. ఇది సరిపోలేదు, అప్పుడు ఏం చేస్తాం, పెద్దదైంది కదా, పెద్దదైంది దాన్ని ఎట్లా అంటాం, ఇంకా పెద్దదైంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి దాని సైజ్ తగ్గిస్తాం అన్నమాట. అన్నీ ప్లే చేయండి, ప్లే చేస్తే క్లిక్ అండ్ ప్లే అన్నీ నేర్చుకుంటే మీకు ఈజీ అన్నమాట. ఫ్రీగానే దొరుకుతాయి అన్నీ. ఇక్కడ ఇవన్నీ మనం మార్చుకోవాలి, ఏది బాగుంది ఏది బాగలేదు. బాగా చేసే యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసి మనం ఎట్లా చేయాలి ఏంటి అని ఇవన్నీ మార్చుకుంటాం. అసలు ఇవన్నీ ఏంటి అలా చూడండి, ఇది ఫ్రీ అనమాట క్యాన్వా అనేది. మన దగ్గర బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అట్లాగా
ఇలాగ అన్నీ చేయొచ్చు అన్నమాట. ఇది అనేది బ్యాక్గ్రౌండ్ క్రియేట్ తీసేసే ట్యూటోరియల్ కాబట్టి మనం ఇది చేసాము. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ క్యాన్వా ఇంకోటి ఉంది, అది మనం చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.